జాతీయ కాంగ్రెస్ ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సన్నాహక సమావేశంలో నేడు 47, 48, 49 డివిజన్ల కోఆర్డినేటర్ బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘము నాగేంద్ర మందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి పెద్దలు తాహెర్ బిన్ హమ్దాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమం సరళి గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి డిసిసి జనరల్ సెక్రటరీ బింగి మధు, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు వినయ్, మాజీ జెండాగుడి చైర్మన్ నాని, కరాటే రమేష్, రాజు, పరమేశ్వర్, ఆకుల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని నిర్మించుకోవడానికి ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక భేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు అందరికీ బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. సంవిధానం మన రాజ్యాంగం అంటే హిందువులకు భగవద్గీత లాగా, ముస్లింలకు ఖురాన్ లాగా, క్రైస్తవులకు బైబిల్ లా అందరికన్నా ఎక్కువ మనకి ఇంపార్టెంట్ గ్రంథం. అలాంటిది ఎవరు పడితే మారుస్తారు. ఇందాక వినయ్ నేర్చి ఎవరో పేరు అందరూ మారుస్తూ అంటున్నారు. మార్పు అనేది అందరికీ మజాగా అయిపోయింది. దాన్ని మన మత గ్రంథం కంటే ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకొని మనం దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలా. దీనికోసం మన ప్రతి గల్లీలో ప్రతి ఇంటికి వెళ్ళి వీటి ప్రాముఖ్యత, ఈ మూడింటి ప్రాముఖ్యతని బాపు గారి బొమ్మ అంటే ఫోటో, మన అంబేద్కర్ గారి ఫోటో, రాజ్యాంగం బుక్ పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాటి యొక్క ప్రాముఖ్యత, అసలు వాటి చరిత్రని తెరమల్లు చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనం ఖండిస్తూ ఈ ఉన్న సమాజంలో వాటి ప్రత్యేకత మనం తెలియజేసే విధంగా మన కార్యక్రమం ఉండాలి. ఈ మూడు ఊళ్ళలో వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడ మనకు అన్ని దగ్గర జెండాలు ఇంతకుముందు ఉండే, మరి తర్వాత రాజకీయాలు వాటి కొన్ని రంగులు వేసి మార్చారు. ఇప్పుడు మళ్ళీ వాటిని వెనుక తీసుకొద్దామా, కొత్త జెండాలు ఎడదామా, కొత్త గద్దెలు ఎడదామా, ఏ డివిజన్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ప్రతి దగ్గర మన కాంగ్రెస్ గద్దె ఉండాలి. అలాగే మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఎలక్షన్ ప్రచారం అనుకోవచ్చు, సంవిధానం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, మన వ్యక్తిగతంగా మన ప్రజల మధ్యలో ఉంటూ మన ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమం ఉద్దేశించి తాహెర్ బిన్ హమ్దాన్ గారు వివరిస్తారు. దానికన్నా ముందు ప్రతిజ్ఞ చేయాలి. ఆయన ఈరోజు 3 డివిజన్లకు సంబంధించినటువంటి అంశాలను మన ముందు ఉంచాడు. నేను మీతో కూరుకుంటున్నా, ముఖ్యంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ డివిజన్ కు సంబంధించినటువంటి వ్యక్తి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. దానికి ఈరోజు మన బాధ్యత ఏముంది? ఈ డివిజన్ తో పాటు ఈ నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లలో మనం 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు 54 డివిజన్లు, ఒక కోఆర్డినేటర్ కు 3 డివిజన్లు ఇచ్చారు, ఒక కోఆర్డినేటర్ కు 2 డివిజన్లు ఇచ్చారు. అంటే దాదాపు ఒక 25-28 మందిని కోఆర్డినేటర్లుగా పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి సొంత డివిజన్ ఉంది కాబట్టి రామకృష్ణ మీద ఎంత బాధ్యత ఉందో మీ అందరి మీద కూడా అంతే బాధ్యత ఉన్నది. మీ మీద ఎంత బాధ్యత ఉన్నదో రాష్ట్ర కోఆర్డినేటర్ గా నా మీద కూడా అంతే బాధ్యత ఉంది. నాకు రామకృష్ణ చెప్పి, అన్న మా డివిజన్ లో మీటింగ్ పెడతా ఉన్నాం, 3 డివిజన్లది, మీరు వస్తే బాగుంటది అని అనుకుంటే ఈ రోజు ఉదయం నుండి
నవీపేట ఒకటి, ఇంకొక ప్రోగ్రాం చేసుకొని ఇప్పుడు నేను కమ్మర్పల్లికి వెళ్ళాలా. అందుకొరకే నేను తప్పకుండా వస్తా రామకృష్ణ. ఉన్న మన డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులను పిలవండి, వాళ్ళతో మాట్లాడదాం. తెలియని వాళ్ళు ఎవరు లేరు. రమేష్ అని ఉన్నాడు, కరాటే రమేష్, ఆయన కానీ ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అన్న కానీ చాలామంది మీరంతా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మీరు కూర్చుండి ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని రేపటి నుండి కాకుండా ఉగాది పండుగ తర్వాత మనం దీన్ని మొదలు పెట్టుకుంటే ఇంటింటికి వెళ్ళడానికి మీకు ఈ పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్ కాకుండా ఇక్కడ సమస్యల పట్ల కూడా స్పందించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ పాంప్లెట్ ను రేపు జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన మీ డివిజన్, ఈ 3 డివిజన్లకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని అవసరం ఉన్న మేరకు మేము పంపిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనం సమయం ఇవ్వాలా. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మనం రోజు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి రేపు ఈ సంక్షేమ ఫలాలు మన ప్రజలకు అందిస్తామనేటువంటి విషయాన్ని చెప్పిన విషయాలను దానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 54 కార్పొరేషన్స్ ఏరియాల్లో ఈరోజు 47, 48, 49 ఈ 3 డివిజన్లకు కోఆర్డినేటర్గా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి తమ్ముడు రామకృష్ణ గారు, అదేవిధంగా 47వ డివిజన్లో అర్జున్, అరుణ్, రాజు, మదన్న, సుదర్శన్, మిత్రుడు తమ్ముడు మహేందర్, ముసవీర్, ఇమ్రాన్, వెంకటేష్, విక్కీ, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. 48వ డివిజన్లో తమ్ముడు నాని,